సిద్దిపేట పట్టణంలో నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని సిపి రష్మి పెరుమాళ్ తెలిపారు. పట్టణంలోని ప్రధాన కూడలో పోలీస్ యంత్రాంగం మరియు వ్యాపారుల సహకారంతో మొత్తం 26 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు ఆమె వెల్లడించారు. చోరీలు, గొడవలు, అలాగే రోడ్డు ప్రమాదాలు జరిగిన సందర్భాల్లో నిందితుల కదలికలను సీసీ ఫుటేజ్ ద్వారా సులభంగా గుర్తించి కేసులు వేగంగా ఛేదించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన వ్యాపారులను శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో చేర్యాల సిఐ బాను రమేష్ కుమార్, ఎస్ఐ అపూర్వరెడ్డి, కొమురవెల్లి ఎస్ఐ తోట మహేష్, మద్దూరు ఎస్ఐ ఆసిఫ్, మున్సిపల్ చైర్మన్ ముస్త్యాల అరుణ, వైస్ చైర్మన్ మేడిశెట్టి ఉమా, కౌన్సిలర్లు, వివిధ గ్రామాల సర్పంచులు మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. దాంట్లో ఫస్ట్ ఫేజ్ లో ఆ రోజు ఒక 200+ కెమెరాస్ మా మొత్తం 26 పోలీస్ స్టేషన్స్ కంబైన్ లో ఒక 200 కెమెరాస్ లాంచ్ చేసాము. ఇవాళ ఆ ప్రాజెక్ట్ కి సెకండ్ ఫేజ్ ఇవాళ మా మొత్తం డిస్ట్రిక్ట్ లో 152 కెమెరాస్ ఇవాళ ఇనాగరేట్ చేస్తున్నాము ఒక 12 పోలీస్ స్టేషన్స్ పరిధిలో. సో ఇది ఫేజ్ బై ఫేజ్ ఉన్న 500+ విలేజెస్ ఉన్నాయి సిద్దిపేట డిస్ట్రిక్ట్ లో. ఈ అన్ని విలేజెస్ లో వాళ్ళ ఎంట్రన్స్, ఎగ్జిట్ అండ్ మెయిన్ ఏరియాస్ లో CCTVs పెడితే ఆ ఏరియా సర్వేలెన్స్ లో వచ్చి అక్కడ ఏమైనా ఇష్యూ జరిగితే ఇమీడియట్ గా మాకు ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ సోర్స్ దొరుకుతుంది. అది పొద్దున ఉండొచ్చు, నైట్ ఉండొచ్చు, ఎప్పుడైనా ఆ ఇష్యూ జరిగినప్పుడు దాంట్లో మాకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ వచ్చి ఆ క్రైమ్ ని మేము డిటెక్ట్ చేయగలం, లేదంటే క్రైమ్ ని ప్రివెంట్ చేయగలం. ఈ ఇంటెన్షన్ తోనే ఈ సిద్దిపేట సురక్ష నేత్ర అని ఈ ఇనిషియేటివ్ లాంచ్ చేస్తాం జరిగింది. సో ఇవాళ దాని భాగంలో ఇవాళ చెరియాల పోలీస్ స్టేషన్ లో ఇప్పుడు ఇనాగ్రేట్ చేసాము 26 కెమెరాస్. దాంట్లో సోలార్ కెమెరాస్ కూడా ఉన్నాయి అన్నారు. సో ఈ సోలార్ కెమెరాస్ ఇన్ఫాక్ట్ ఎప్పుడైనా ఈ వైర్స్ తెగిపోతాం వల్లనే చాలా ప్రాబ్లం అవుతుంటది. ఏదైనా వర్షాకాలంలో తెగిపోయి లేదంటే కోతులు వచ్చి తెంపేస్తాయి. సో సోలార్ కెమెరాస్ పెడితే దానికి వైరింగ్ ఇష్యూ ఉండదు, ఎలక్ట్రికల్ కనెక్షన్ ప్రాబ్లం ఉండదు. సో అది కూడా ఇవాళ ఇక్కడ 4 కెమెరాస్ పెట్టడం జరిగిందని చెప్పారు. సో అది యూటిలిటీ మంచిగా ఉంది అంటే ఆ సోలార్ కెమెరాస్ మిగతా అన్ని లొకేషన్స్ లో పెడితే దానికి మాకు రెగ్యులర్ మెయింటెనెన్స్ కూడా తగ్గే పాసిబిలిటీ ఉంది. సో ఒక ఎక్స్పెరిమెంట్ బేసిస్ లో ఇవాళ ఇక్కడ 4 కెమెరాస్ పెట్టడం జరిగింది. అది కూడా మేము ఫర్దర్ దాన్ని ఎలా తీసుకెళ్లి మిగతా అన్ని ఏరియాస్ కూడా కవర్ చేసేట్టు చూస్తాము. అలానే మీ అందరికీ నా రిక్వెస్ట్, మీరు కూడా మీ షాప్స్ అన్నా, మీ ఇంటి దగ్గర అన్నా, కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్, మెయిన్ రోడ్స్ మీద ఉన్న ఏదైనా చిన్నదన్నా పెద్దదన్నా ఓ చిన్న టీ పాయింట్ అన్నా మీరు అక్కడ మీకు అవసరమైన ఒక కెమెరా పెట్టుకుంటే అది మీ ఎస్టాబ్లిష్మెంట్ కి, మీ రెసిడెన్స్ కూడా సేఫ్టీ ఇస్తుంది. అది రోడ్ ఫేసింగ్ పెడితే మాకు ఏదైనా క్రైమ్ లో కూడా అది యూస్ఫుల్ ఉంటుంది. మీరు ఒక కెమెరా రోడ్ ఫేసింగ్, ఒక కెమెరా ఇన్సైడ్ ఫేసింగ్ పెట్టుకుంటే అది మీ ప్రొమిసెస్ ని కూడా ప్రొటెక్ట్ చేస్తుంది. అలానే పబ్లిక్ సేఫ్టీలో కూడా చాలా మాకు యూస్ఫుల్ ఉంటుంది. ఒక 10 మంది కన్నా ఎక్కువ మంది కనపడరు మీకు. సో ఆ 10 మంది ఇంకా వేల మందిని ప్రొటెక్ట్ చేయాలంటే అది కూడా ఈ కాలంలో సో ఇట్లాంటి CCTVs పెడితే అది ఒక షేర్డ్ రెస్పాన్సిబిలిటీ అవుతుంది, పబ్లిక్ సివిక్ సెన్స్ అవుతుంది. సో ఈ ఇంటెన్షన్ తోనే ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాము. దాంట్లో చెరియాల్ వాసులు మాకు చాలా సపోర్ట్ చేశారని వాళ్ళని అభినందిస్తున్నాను. అండ్ మీ అందరిని చూసి మోటివేట్ అయ్యి ఇలానే మిగతా అదర్ గ్రామాలందరూ కూడా ఇలా కెమెరాలు పెట్టుకొని మా ప్రాజెక్ట్ కి సపోర్ట్ చేస్తారని హోప్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. అదేవిధంగా వివిధ గ్రామాల నుండి వచ్చిన సర్పంచులకు, అదేవిధంగా మా దగ్గర ఉన్న వైస్ చైర్మన్, కౌన్సిలర్లు అందరికీ, ఇక్కడ ఉన్న అందరి వైశ్య మిత్ర బృందానికి, అదేవిధంగా పాత్రికేయులకు అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, ఇప్పటికే మనకు ఇంతమందికే మన సిఐ గారితో ఎస్ఐ గారికి మనకందరికీ దీని గురించి కౌన్సిలింగ్ చేయడం జరిగింది. మనము ఒక కెమెరాను మన చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇంతకుముందుకే చాలా మంది సర్పంచులు వాళ్ళ ఊరిలో పెట్టడం జరిగింది. మన దగ్గర కూడా మనం సీసీ కెమెరాలు పెట్టడం వల్ల మనము ఒకరే కాకుండా ఒక 100 మంది మనం చూస్తున్నట్టు ఉంటుంది. కాబట్టి మనం అందరం సీసీ కెమెరాల ఆవశ్యకత ఏంటో మనకు చెప్పడం జరిగింది. కాబట్టి మనం అందరం సీసీ కెమెరాలు పెట్టి మన అభివృద్ధికి, అదేవిధంగా పోలీస్ యంత్రాంగానికి సహాయపడాలని కోరుకుంటూ నాకు అవకాశం